ఏడమైంది మీ మెగా డిఎస్సి? ఎక్కడైంది మీ భర్తీ? అంటే నోటిఫికేషన్ల పేరుతోటి, పరీక్షల పేరుతోటి గత బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా గదే చేస్తుంది. ఏళ్ళకేళ్ళు చదువుకొని ఉన్నారు పిల్లలు. మీరు పరీక్షలు పెడతామంటే మీరు నోటిఫికేషన్ ఇచ్చి, మీరు పరీక్ష పెట్టి, మీరు సెలక్షన్ ప్రాసెస్ చేసి, మీరు ఇంటర్వ్యూలు చేసి, మీరు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తే తీసుకొని వెళ్ళి జాబ్లో జాయిన్ కావడానికి మొత్తం ప్రాసెస్కి కూడా 3 నెలలు చాలు. 3 నెలలు చాలు మొత్తం ప్రాసెస్కి. కానీ ఇక్కడ లేనిదల్లా మీకు చిత్తశుద్ధి. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బాగు చేయాలనే చిత్తశుద్ధి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి లేదు. ఇంకా ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అంటే, పూర్తి స్థాయిలో తెలంగాణ విద్యారంగంలో స్కూలు పిల్లలు బడికి పోయి అసలు చదువు నేర్చుకునేటువంటి క్రమంలో ఒక రిపోర్టు గురించి చెప్తా మీకు. గతంలో ఇచ్చినటువంటి ఇండెక్స్ రిపోర్ట్, పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక ఇస్తుంది. ఇది 10 నెలల కింద, అంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో వీళ్ళు ఏం చేస్తారంటే 1 నుంచి 10 దాకా గ్రేడ్స్ పెడతారు. ఏ రాష్ట్ర పర్ఫార్మెన్స్ ఎంత ఉన్నది అని. ఆ గ్రేడ్స్లో తెలంగాణ రాష్ట్రం గ్రేడ్ 9th ఉన్నది. సిగ్గుపడాలి మనం అందరం కూడా. దీనికి అందరిది బాధ్యత. గతంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీది, అసలు తెలంగాణలో రాజకీయ పార్టీలది, తెలంగాణలో ఉన్నటువంటి విద్యావంతులది, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులమని చెప్పుకున్నటువంటి వాళ్ళది. విద్యా వ్యవస్థ ఇంత అధ్వాన్నమైనటువంటి పరిస్థితిలో ఉంటే మరి నెక్స్ట్ జనరేషన్స్ను మనం ఏమని వాళ్ళను ముందుకు తీసుకుపోతాము? వాళ్ళ భవిష్యత్తు ఏంటిది? తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఏంటిది? 30,000 పాఠశాలలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఈ 30,000 పాఠశాలలలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కావచ్చు, వాళ్ళకి చదువు చెప్పేటటువంటి టీచర్ల విషయంలో కావచ్చు, టీచర్కు విద్యార్థులకు ఉన్నటువంటి రేషియోలో కావచ్చు, దేంట్లో కూడా మనము అసలు చివరి నుంచి 1వ ప్లేస్లో ఉంటామా తెలంగాణ రాష్ట్రం? ఇంకా దేంట్లో అభివృద్ధి చెందుతుంది తెలంగాణ రాష్ట్రం? మొత్తం డిజిటలైజేషన్ చేస్తున్నాము అని చెప్తున్నారు. గత ప్రభుత్వం సర్వనాశనం చేసింది, ఈ ప్రభుత్వం అన్నా ఏం చేస్తుంది అని అడుగుతున్నాం మేము. 30,000 పాఠశాలలకు మీరు కంప్యూటర్లు ఉన్నాయా? 30,000 పాఠశాలలల్లో దానికి సంబంధించి ఐటీ డిపార్ట్మెంట్ తోటి ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి గారు ఏదైనా సమీక్ష పెట్టినారా? మీరు కంప్యూటర్స్ని ప్రొవైడ్ చేయకుండా, ల్యాబ్స్ని ప్రొవైడ్ చేయకుండా డిజిటల్ ఎడ్యుకేషన్ని ఎట్లా ఇస్తారు, ఎట్లా ప్రొవైడ్ చేస్తారో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలా. ఇంగ్లీష్ మీడియం విద్యను మీరు అందిస్తామంటున్నారు. ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెప్పేటటువంటి ఉపాధ్యాయులు ఉన్నారా స్కూళ్ళల్లో? దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామన్నారు, దానికన్నా ఏమన్నా భూమి పూజ చేసినారా ఇప్పటి వరకు? దానికి కూడా సమాధానం చెప్పాలి. ఇది ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ పరిస్థితి. ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా ఎస్సీల పిల్లలు, ఎస్టీల పిల్లలు, బీసీలలో కూడా పూర్తిగా ఆర్థిక పరిస్థితి మంచిగా లేనటువంటి వాళ్ళ పిల్లలే ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్నారు. రోజువారీ కూలీ పని చేసుకునేటటువంటి వాళ్ళ పిల్లలే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. వాళ్ళు కూడా 45% ఉన్నారు అని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక స్థితిగతులు ఎంత దారుణమైనటువంటి స్థితిలో ఉన్నాయనేది అర్థం చేసుకోవాలి మనం. అటువంటి బడుగు బలహీన అనగారినటువంటి వర్గాల పిల్లలను చదువుకు దూరం చేసేటటువంటి కుట్ర గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగిస్తుంది. మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే విద్యా హక్కు చట్టం ద్వారా ప్రతి విద్యార్థికి కూడా ఉచితమైనటువంటి విద్య, నాణ్యమైన విద్య చదువుకునేటువంటి హక్కు ఉంటుంది అనేటువంటిది వారికి యాదికుంటే ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టపరిచే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి విద్యా హక్కు చట్టాన్ని కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి. ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులను
బాధకు ఆవేదనకు గురి చేయకుండా చేయండి. నాణ్యమైనటువంటి వసతులను ఏర్పాటు చేసి పిల్లలకు మంచి విద్యను అందించండి. ఇవాళ టీచర్ల రిక్రూట్మెంట్ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి పిల్లలకు చదువు నేర్చుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ విద్యారంగ పటిష్టత కోసం ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. మీ ప్రభుత్వం మెడలు వంచైనా సరే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉచిత నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి కృషి చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం.